నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారి గురించి ఆయన అంటే కొన్ని విషయాలు నచ్చుతాడు నాకు. కానీ కొన్ని విషయాలు ఆయన మాట్లాడే మాటలు చూస్తున్నప్పుడు ఇవన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు కొన్నిసార్లు ఇలా పెయిడ్ బ్యాచ్ లాగా పేటీఎం కార్మికుల్లాగా వీళ్ళు కూడా అలాగే ఎందుకు మాట్లాడతారా అనిపిస్తుందండి నాకు. ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది. తీసుకొచ్చి సెంట్రల్ తిడితే అరెస్ట్ చేయడం సార్కు తెలియదట. తిట్టినందుకు అరెస్ట్ చేయడం ఎప్పుడో గతంలో అక్కర్లేదు, మొన్నటికి మొన్న చేబ్రోలు కిరణ్ అనే ఒక తెలుగుదేశం కార్యకర్త గతంలో అంబటి రాంబాబు అసెంబ్లీ సాక్షిగా, అంటే అంబటి రాంబాబు అప్పుడు మినిస్టర్, ఒక మినిస్టర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అదే మాటని ఒక దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిన అదే మాటని మొన్న చేబ్రోలు కిరణ్ అన్నాడు, అదే మాట అన్నాడు, సేమ్ దాన్ని దీనికి ఏం తేడా లేదు. అదే మాట అన్నందుకు తెలుగుదేశం పార్టీ ఈ గవర్నమెంటే అతను అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, రిమాండ్ చేశాడు. మరి అప్పుడేమైపోయారు మీరు? అరే రే ఏముంది, చేబ్రోలు కిరణ్ ఒక మాటే కదా అన్నాడు, మాట అంటే అరెస్ట్ చేయడం అనేది నేను ఎక్కడ వినలేదు, ఎందుకు ఆయన అరెస్ట్ చేస్తున్నారని ఎందుకు మాట్లాడలేదు మీరు? తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చేస్తే సమ్మంగా ఉంటుంది మీకు. వైసీపీ వాళ్ళు ఎవరైనా తప్పు చేసిన అరెస్ట్ చేస్తే చాలా బాధ వచ్చేసి చాలా ఇది వచ్చేస్తున్నట్టుంది. అంటే ఇంకోటి కూడా ఉంది, వీళ్ళ దగ్గర ఒక మంచి టెక్నిక్ కూడా ఉందండి. వైసీపీ వాళ్ళ దగ్గర చాలా మంచి టాలెంట్ అది. ఎవడైనా మనోడు తప్పు చేసాడు అనుకోండి, దాన్ని కవర్ చేయడానికి ఎలా మాట్లాడాలి, అదే తప్పు ఎదుటోడు సేమ్ తప్పు మళ్ళీ వేరేది కాదు, అదే తప్పు వేరే వాడు చేస్తే వాడిని ఎలా చూపించాలి. నేను చెప్పాను ఇప్పుడే చేబ్రోలు కిరణ్ ఎగ్జాంపుల్. ఈ చేబ్రోలు కిరణ్ ఎగ్జాంపుల్లో అతను మాట్లాడింది తప్పని మేమందరం కూడా ఖండించాం. అలా మాట్లాడకుండా ఉండాల్సింది. మీరు భారతిరెడ్డి గారి కోసం మాట్లాడాడు అబ్బాయి. భారతిరెడ్డి గారు ఏమో రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళని వెళ్ళినప్పుడు రోజా ఉందనుకోండి, ఆవిడ కూడా ఆంబోతులోకి వచ్చి అందరినీ తిడుతుంది. కాబట్టి ఆవిడ ఎవరిని తిట్టినా పర్లేదు, ఆవిడకి లేడీ కోట వర్తించదు. కానీ భారతిరెడ్డి గారు ఎవరిని వచ్చి ఆవిడ బయటకు వచ్చి పబ్లిక్ ఎవరిని మాట్లాడదు కదా, ఎవరిని విమర్శించదు కదా. అలాంటి ఆవిడని అనకుండా ఉండాల్సిందని తెలుగుదేశంలో అందరూ ఖండించాం. ఆయన గవర్నమెంట్ కూడా అరెస్ట్ చేసి, ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేసింది, రిమాండ్ కూడా పంపించింది. అయితే అలాంటి వ్యక్తి కోసం సాక్షి మీడియా ఏం చెప్పింది? ఇవే మాటలు గతంలో అంబటి రాంబాబు లేకపోతే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరి అసెంబ్లీలో అన్నారు. మరి దాన్ని ఎలాగా ఇది చేశారు నాకు అర్థం కాదు. అప్పుడైతే అసలు కనీసం పట్టించుకోలే. జగన్ గారు ఉండి ముసుముసిన వాళ్ళు నవ్వుకున్నాడు అవే మాటలు మాట్లాడితే. సేమ్ అవే మాటలు కిరణ్ కుమార్ మాట్లాడితే సాక్షి మీడియా ఏం చెప్తుంది చూడండి. ఎవడి చేబ్రోలు కిరణ్ కేర్ ఆఫ్ టీడీపీ, సోషల్ మీడియాకు పట్టిన చెద, ఇంటి పేరు ఐటీడీపీ, ఒంటి తీరు సైకో, అమ్మాలను అవమానించడం వీడి నైజం, తనని కన్న అమ్మ కూడా అసహ్యించుకునేలా ఆడబిడ్డలను సోషల్ మీడియాలో వేధించడం వీడి వృత్తి, మాతృమూర్తులైన మహిళలను మాటలతో వేటాడడమే వీడి ప్రవృత్తి, నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు బూతులతో బతికేయడమే వీడి జీవనశైలి, చిన్న పిల్లల్ని కూడా వదలకుండా అబ్యూజ్ చేసే చిత్తకార్తి సిటిజన్. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ ఆఫీస్ నే అడ్డాగా చేసుకుని టీడీపీ చేత, టీడీపీ కోసం టీడీపీనే పెంచి పోషించిన సోషల్ మీడియా సైకో. ఎంతమంది మహిళలను నీచంగా అవమానించినా ఏడాదిగా వీడిపైన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ధృతరాష్ట్రుడి పాలనను గుర్తు చేస్తోంది. ఎందుకంటే ఈ చేబ్రోలు కిరణ్ నారా చంద్రబాబుకి అభిమాని, నారా లోకేష్ కి అనుచరుడు, నరజాతిలో పుట్టిన చీడ పురుగు ఈ చేబ్రోలు కిరణ్. ఎంతంత పెద్ద పెద్ద మాటలు చూడండి. ఒక పెద్ద రైటర్, ఒక రచయిత, ఓ సినిమా రచయితతోటో లేకపోతే ఈ సాక్షి మీడియాలో పనిచేసే ఒక గొప్ప ఎడిటర్తో రాయించారు మాటలు, ఏదో ఒక సాధారణ కార్యకర్త కోసం. ఇక్కడ డైరెక్ట్గా అవే మాటలు వైసీపీ ఎమ్మెల్యే అన్నాడు, వైసీపీ మంత్రి అన్నాడు, వాళ్ళకేం వర్తింపు ఏమేని. జగన్మోహన్ రెడ్డి చక్కగా నవ్వుకుంటాడు అవన్నీ విన్నప్పుడు. అది ఎదుటోళ్ళు అన్నప్పుడు మాత్రం మనం ఎలాగ అటాక్ చేయాలి నేర్చుకోవాలండి. వీళ్ళని చూసి మనం తప్పు ఎదుటోళ్ళలో ఉంటే ఇంత తప్పున్నా ఇంత పెద్దది ఎలా చేసి చూపించాలి, మనం ఎంత తప్పు చేసినా సరే దాన్ని ఎంత చిన్నగా ఎలా చేసి చూపించుకోవాలి అంటానికి మీకు ఇక్కడ సాక్షి మీడియాని చూపిస్తాను. పక్కనే జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు, ఆయన సాక్ష్యం కూడా మీకు వినిపిస్తాను ఇప్పుడు. సోషల్ మీడియా సైకో చేబ్రోలు కిరణ్ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాడంటే వెనకాల ఎవరున్నారో అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. అసలు ఎవరున్నారని ఆరాధిస్తే ఈ చేబ్రోలు కిరణ్ కి ముందు వెనుక, కుడివైపు ఎడమవైపు అన్ని వైపుల అండగా ఉన్నది అక్షరాల తెలుగుదేశం పార్టీనే అని తేలింది. పొద్దున్న లేచింది మొదలు పొద్దుపోయే వరకు ఈ చేబ్రోలు కిరణ్ టీడీపీ మాత్రం క్షమాపణ కూడా చెప్పాడు ఆ టైంలో. నేను ఏదో పొరపాటున అనేసాను, కోపంలో అనేసాను, గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా అదే మాటలు అనుకుని నేను గౌక్కుమని అనేసాను. జనరల్గా అయితే ఇదే వైసీపీ గవర్నమెంట్ అయి ఉంటే వాళ్ళ కార్యకర్త ఎలా మాట్లాడి ఉంటే ఈ పార్టీకి అతనికి పదవి ఇచ్చేసింది, ఏ మున్సిపల్ చైర్మనో లేకపోతే ఏ జడ్పీ చైర్మన్ ఇచ్చేద్దరు వాళ్ళు అయితే. కానీ తెలుగుదేశం పార్టీ అలాగా ఎంకరేజ్ చేయదు కదండి. ఎదుటోళ్ళ ఇంట్లో మహిళలను కూడా గౌరవించమని చెప్తుంది, గౌరవించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళలా? చంద్రబాబు నాయుడు గారి తల్లి గారి మహిళ కాదా? చంద్రబాబు నాయుడు గారి భార్య గారి మహిళ కాదా?
లేదా మిగతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే మహిళా కార్యకర్త వాళ్ళ మహిళలు కదా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భార్యలు మహిళలు కదా, వాళ్ళు నిన్నను తిట్టొచ్చు ఏదో నా కొడుకులు వీళ్ళు వైసీపీ సైకోలు, వాళ్ళు తిడితే అది ఏం వర్తించదండి. కానీ ఎవరన్నా ఒకరంటే మాత్రం మొత్తం మహిళల మీద ఎంత దారుణంగా మాట్లాడాడని చెప్పి ఏదో ఒక సాధారణ కార్యకర్త కోసం ఒక స్టోరీ చేసింది సాక్షి మీడియా. అంటే సాక్షి ఆ టీవీ ఎంతో కొంత ఛానలే కదా, అది ఏది ఎలక్ట్రానిక్ మీడియా మామూలు టీవీల్లో కూడా వస్తుంది కదా, అంటే కొంచెం పెద్ద ఛానలే కదా, ఆ ఛానల్లో ఇంత స్టోరీ చేశారండి. ఒక సాధారణ కార్యకర్త మాట్లాడిన ఒక మాట మళ్ళీ క్షమాపణ చెప్పిన తర్వాత టీడీపీతోనే ఉంటాడు. పని పాట లేకుండా ఖాళీగా తిరిగే కిరణ్ కి టీడీపీ కేంద్ర కార్యాలయమే అడ్డా. ఉదయాన్నే ఇప్పుడు దాదాపుగా ఇది ఎన్ని నిమిషాలు ఉందండి, 5 నిమిషాలు పైన చేశారు ఈ స్టోరీని. అంబట్ రాంబాబు అనేవాడు ఏ మాట అయితే మాట్లాడాడో అదే మాట చేబ్రోలు కిరణ్ మాట్లాడాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ మాట అయితే మాట్లాడాడో అదే మాట చేబ్రోలు కిరణ్ మాట్లాడాడు. అంబట్ రాంబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భువనేశ్వరమ్మ మీద మాట్లాడారు, ఈ చేబ్రోలు కిరణ్ భారతమ్మ మీద మాట్లాడాడు అదే మాట. మరి ఒకే మాటకి ఇక్కడ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది అతన్ని, చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేసింది. వీళ్ళేమో ఇంత పెద్ద సైకో అని మహిళల పట్ల అలా ఉంటాడు ఇలా ఉంటాడు అని స్టోరీలు చేశారు. మరి అంబటోడి మీద ఎందుకు చేయలేదు అప్పుడు? ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎందుకు అనలేదు? కొడాలి నాని అంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు అతన్ని ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడకపోగా వీళ్ళు మళ్ళీ కవరింగ్ ఎలా ఉంటుందో తెలుసా అండి? అంబటి రాంబాబు కోసం ఇక జగన్ గారు ఇతను కవరింగ్ చూపిస్తాను రండి. రాంబాబు అన్న వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు ఆయన. ఇందులో ఒక అబద్ధం ఉంది. అవతల వాళ్ళు బూతులు తిడితే ఈయన రెస్పాండ్ అయ్యాడని, అవతల వాళ్ళు ఎవరు తిట్టలేదు. ఈడికే ఊరికే దోలెక్కిపోయి కారులో నుంచి బయటకు వచ్చి మరీ బూతులు తిట్టాడు తప్ప వాళ్ళు ఎవరు తిట్టలేదు. అక్కడ ఆ వీడియో ఏమీ లేదు. అయినా కూడా వాళ్ళు తిట్టారు కనుక అని ఒక అబద్ధాన్ని జోడించి, అంటే అర్ధసత్యం, సగం సత్యం ఉంటుంది, అంబటోడు తిట్టడం సత్యం, వాళ్ళు తిట్టారు అనేది అసత్యం. సో రెండు కలిపితే అర్ధసత్యం. జగన్ గారి స్ట్రాటజీ స్టార్టింగ్ నుంచి కూడా ఇదే అర్ధసత్యం. సగం నిజం చెప్తాడు, అది నిజమే కదా అనుకునే లోపు ఇంకో సగం అబద్ధాన్ని తెచ్చి అది నిజం కింద జోడించేస్తాడు. అవతల ఎవరు తిట్టలేదండి అక్కడ. కానీ ఊరికే వీడు ఒళ్ళు కొవ్వెక్కి కారులోంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు తల్లిని తిట్టాడు. ఇక్కడ భారతమ్మని తిడితే మరి ఇంత గిలగిలా కొడేసుకునే ఇదే వైసీపీ కార్యకర్తలు మరి చంద్రబాబు నాయుడు గారు తల్లిని తిట్టినోడిని ఎలా వెనకేసుకొస్తారు మీరు? మేము ఆ రోజు చేబ్రోలు కిరణ్ వెనకేసుకు రాలేదు కదా, అరే భారతమ్మని తిట్టడం కూడా తప్పే అన్నాం కదా, అతన్ని అరెస్ట్ చేశాం కదా. మరి మీరు కూడా అవును అంబటి రాంబాబు వాళ్ళ తిట్టకుండా ఉండాల్సింది, అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేరు కదా, ఆయన మీదకి వెళ్ళి ఆయన గురించి వాళ్ళ తల్లి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆ తప్పే చేశాడు, అంబటి రాంబాబు తప్పే చేశాడు, అరెస్ట్ అవ్వడం కరెక్టే అనే మాట మాట్లాడితే మిమ్మల్ని కూడా మనుషులుగా కన్సిడర్ చేస్తారు కదా ప్రజలు. అరే వీళ్ళ కూడా మనుషులేరా, వీళ్ళ పుట్టింది మనిషి పుట్టుకేరా అనుకుంటారు కదా. అసలు మిమ్మల్ని మనుషులు అనుకోవడానికి ఒక్క అవకాశం కూడా ఎవరైనా వైసీపీ వాళ్ళు ఏదో ఒక క్షణంలో అయినా సరే వాళ్ళ మనుషులుగా గుర్తిందాం అనుకునే అవకాశం ఇప్పుడు ఒక్కటెవరు? ఎవడైతే మర్డర్ చేస్తాడో ఆడికి సపోర్ట్ చేస్తారు, ఎవడైతే మానభంగం చేస్తాడో ఆడికి సపోర్ట్ చేస్తారు, ఎవడైతే వ్యభిచారం చేస్తాడో ఆడికి సపోర్ట్ చేస్తారు, ఎవడైతే న్యూట్ కాల్ చేస్తాడో ఆడికి సపోర్ట్ చేస్తారు. ఇదేం దరిద్రం రా బాబు. ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల ఇంతమంది చుట్టుముట్టి ఆయనను కారును బాదుతా ఉన్నారు. ఒక పైపున ఆయన మీద దాడి జరుగుతా. ఎవడు కారు మీదకి వెళ్ళలేదు, పోలీసులు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు ఆడికి. ఆడికే వాళ్ళు కొవ్వెక్కి బయటకు వచ్చి తిట్టాడు తప్ప ఆడి మీద ఎవ్వరు వెళ్ళలేదు. ఉంటే వీడియో చూపిద్దుడు ఈయన. ప్రతిదానికి పేపర్ పట్టుకుని వీడియో పట్టుకుని వచ్చేస్తాడు కదండి. నిజంగా కారు మీద దాడి చేస్తే వీడియో చూపిద్దుడు కదా, అంటే అది అబద్ధం. కానీ తిట్టునోడిని, ఒక సీఎం గారు తల్లిని తిట్టినోడిని ఇలా వెనకేసుకు రావాలండి. ఇది వైసీపీ స్ట్రాటజీ. అదే తిట్టు కనుక అవతల పార్టీలో కార్యకర్త తిడితే దాన్ని ఇంత పెద్ద భూతార్థంలో చూపించి అది లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అంటకట్టేళ్ళి ఇక్కడ డైరెక్ట్గా జగనే వచ్చి సమర్థించాడు మహిళలను తిట్టినోడిని. ఆ రోజున అసెంబ్లీలో కూడా సమర్థించాడు. అది ఇంతలాగా సిగ్గు లేకుండా బతుకుతామండి. వైసీపీ వాళ్ళు అడుగుతున్నాను నేను, ఎలా సపోర్ట్ చేస్తారు అలాగా? ఏం పద్ధతి ఇది? మళ్ళీ పైకి వచ్చి మనం ఏమీ తెలియదని మరి పద్ధతి కబుర్లు చెప్తా ఉంటే జనాలు ఎక్కడ నమ్ముతారు?